హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం చతుర్థి. ఈరోజు గురువారం ఉత్తర నక్షత్రం అండి. ఉత్తర నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా ఇంటెలిజెన్స్గా ఉంటారు అండి. వీరికి అధికంగా ఉంటుంది. కానీ ఆ ఇంటెలిజెన్స్ వారు ఎలా ఉపయోగించుకుంటారు అనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది అండి. ఇక చతుర్థి నక్షత్రానికి అధిపతి చతుర్ముఖ బ్రహ్మ, అలాగే మహాగణపతి. ఈరోజు సంకష్టహర గణపతిని కూడా ఆచరిస్తారు. గణపతి విద్యాదాత. సో ఈ ప్రకృతిలో ఈరోజు గురుతత్వం అధికంగా ఉంటుంది, బ్రహ్మతత్వం అనేది అధికంగా ఉంటుంది. సో బ్రహ్మహత్య దోషాలు తొలగింపజేయడానికి కొన్నిసార్లు ఇలాంటి నక్షత్రాలను సంధి చేసి పరిహారాలు ఆచరింపజేస్తామండి. అదృష్టం కొద్దీ ఈరోజు ఆ గడియలు ఉన్నాయి. అందరూ కూడా ఈరోజు గురునామాన్ని జపించండి. ఓం శ్రీ గురుదత్తాయ నమః, ఓం శ్రీ గురుదత్తాయ నమః, ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన గురు అనుగ్రహం అనేది మనకు ప్రాప్తిస్తుంది. గురువు అనుగ్రహం ఉంటే అన్నీ మనకు ప్రాప్తిస్తాయి అండి. గురువు అనుగ్రహం ఉంటే భగవంతుడు, దేవతలు మనపైన కోపంగా ఉన్నా కూడా దాని నుంచి మనకి రక్షణ కల్పిస్తాడు. అదే దేవతల అనుగ్రహం ఉండి గురువు అనుగ్రహం లేకుంటే ఏది కూడా మన దగ్గరికి రాదు అండి. ఎప్పుడు గురువు మన దగ్గరికి నుంచి దూరం అవుతాడో అప్పుడు మనం అన్నీ కోల్పోవాల్సి వస్తుంది. సో గురువు అనుగ్రహాన్ని కోసం ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు మంచి మాట, మనం ఎంత మంచి చేసినా కూడా మనకి గుర్తింపు లేదు, మంచి పేరు రావట్లేదు అని అనుకుంటూ ఉంటాము. ఎంత ధర్మాన్ని ఆచరించినా కూడా పరీక్షలు ఎక్కువగా వస్తూనే ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అది మనకి అలా అనిపిస్తుంది. నిజానికి మనం ఏం చేస్తుంటామో ఆ ప్రతిఫలం అనేది మనపై ఉంటూ ఉంటుంది. మనం ఎవరికైనా మంచి చేస్తే 100 రెట్లు మంచి వస్తుంది, చెడు చేస్తే అంతే విధంగా చెడు మనకి ఎదురవుతుంది. చాలామంది ఇతరులను దూషిస్తూ నిందిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? కోపం. ఆ కోపం ఎందుకు వస్తుందో తెలుసుకొని దాన్ని దూరం చేసుకుంటే అన్నీ ప్రాప్తిస్తాయి. ఇతరుల చెడు కోరుకున్నారనుకోండి, ఆ చెడు ఏదో విధంగా మళ్ళీ మీపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే వీలైనంత వరకు కూడా నలుగురికి మంచి చేయడం నేర్చుకోండి. ఏదో ఒకరోజు అదే మిమ్మల్ని కాపాడుతుంది. గుర్తింపు కోసం, పేరు కోసం ఏమి చేసినా మనకి ఏది ప్రాప్తించదు అండి. ఏది ఆశించకుండానే మనం మంచి చేయాలి. ఇక దీనికి సంబంధించి చిన్న కథ. ఒక గ్రామం ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది. అందులో ఒకే ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకుకి ఆ రాజ్యంలో ఎంత వెతికినా కూడా పని అనేది దొరకదు. ఇక తను ఏమని నిర్ణయించుకుంటాడు అంటే తన చదువుకు, తన తెలివితేటలకు తగ్గట్టుగా ఉద్యోగం పక్క రాజ్యంలో దొరుకుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ తదుపరి నాన్నగారు కూడా స్వర్గస్థులు అయిపోతారు. ఇక ఆ ఇంట్లో ఒకతే తల్లి ఉంటుంది. ఆమె ఏం చేసేది అంటే ప్రతిరోజు తను తినే భోజనం కన్నా కాస్త అధికంగా వండి ప్రతిరోజు తన ఇంటి దగ్గర పైన ఒక దగ్గర పెడుతూ ఉండేది. అక్కడ ఒక బోర్డు కూడా రాసి పెట్టేది. ఎవరికైనా ఈ ఆహారం కావాలనుకుంటే తీసుకెళ్ళి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి. తను రొట్టెలు చేసుకుంటే రొట్టెలు అధికంగా 2 చేసి అక్కడ పెడుతూ ఉండేది. అలా ఒకరోజు ఒక సన్యాసి ఆ వైపుగా వెళుతూ ఆ బోర్డును చూస్తూ అక్కడ ఉన్న రొట్టెలు తీసుకొని తినడానికి వెళ్ళిపోతాడు. ఇక తింటాడు. తదుపరి ప్రతిరోజు అలాగే వస్తూ ఇక అలవాటు పడిపడి అక్కడున్న రొట్టెలను తీసుకెళ్ళి తింటూ ఉండేవాడు. తీసుకెళ్ళేటప్పుడు అతను ఏమని అంటుండేవాడు అంటే, ఈ రొట్టెలు చేసిన వారు ఎవరో, నాకు ఆహారంగా పెడుతున్నవారు ఎవరో, వారు వారిలో ఉన్న చెడు వారితోనే ఉండని, వారిలో ఉన్న మంచి తిరిగి మళ్ళీ వారికి రాని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అది వింటున్న ఆ తల్లి, ఏంటి నాలో చెడు ఉందా? నేను చెడ్డదాన్నా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అని చెప్పేసి ప్రతిరోజు తన కోపాన్ని పెంచుకుంటూ ఉండేది. ప్రతిరోజు అతను అలాగే వచ్చి తీసుకెళ్తూ అలాగే అంటూ ఉండేవాడు. ఇక ఆమెకు విపరీతమైన కోపం ఒకరోజు కలిగి ఆ 2 రొట్టెల్లో పాషాణం కలిపి పెట్టింది. అయినా కూడా లోపలే ఉండి భయపడుతూ ఉండేది. వామ్మో! వచ్చి తీసుకెళ్తాడేమో, చనిపోతాడేమో, తింటాడేమో అని అనుకుని మళ్ళీ ఆ రొట్టెల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ ఫ్రెష్‌గా మంచి రొట్టెలు చేసి అక్కడ పెట్టేది. ఆ రోజు కూడా అతడు వచ్చి అలాగే చేసిన వాళ్ళకి వాళ్ళలో ఉన్న చెడు అనేది వాళ్ళతోనే ఉండని, మంచి మాత్రం తిరిగి రాని అనుకుంటూ వెళ్తాడు. మళ్ళీ ఆ మాట విని మళ్ళీ నన్ను మాటలు అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే
వాళ్ళ కొడుకు వస్తాడు. చాలా చిరిగిపోయిన బట్టలతో బక్కచిక్కిపోయి ఉంటాడు. "ఏమైంది తండ్రి? నువ్వెందుకిలా ఉన్నావు? ఉద్యోగం కోసం వెళ్ళావు కదా" అని చెప్పేసి తల్లి అడుగుతుంది. "అవునమ్మా, ఉద్యోగం కోసం నేను పక్క రాజ్యానికి వెళ్ళాను. కానీ పక్క రాజ్యం మీద శత్రువులు యుద్ధం చేసి మా యువకులందరినీ బంధించి చంపేయాలనుకున్నారు. అదృష్టం కొద్దీ ఏదోలాగా బయటపడి నేను వస్తూ ఉన్నాను. మన ఊరి చివరలో వచ్చేవరకి కొండ దగ్గర వాటర్ తాగుతూ ఉండగా నాకు విపరీతమైన ఆకలి వేయగా 15 రోజుల నుండి తిండి లేకుండా ఉన్నాను కదా. ఆకలి వేస్తే అక్కడ ఉన్న ఒక సాధువు తన రొట్టెలను నాకిచ్చాడు. అది తిని ప్రశాంతంగా నేను ఇంటి వరకు వచ్చానమ్మా" అని చెప్తాడు. అది విని ఆ తల్లి, "పరమేశ్వర, నన్ను క్షమించు. ఇక మీదట నేను ఎవరిని ఏమీ అనను. ఏది ఆశించకుండా నేను చేసే మంచిని చేస్తాను" అని చెప్పేసి భగవంతునికి నమస్కరించుకొని ఉంటుంది. చూస్తారు కదండీ! ఆమె చేసిన మంచి అలా తిరిగి ఆమెకు మళ్ళీ తనకి వచ్చింది. అందుకే ఎప్పుడూ కూడా మంచి పనులే చేయండి. ఇక ఈరోజు సంప్రదాయం, పిల్లలు బ్రహ్మముహూర్తంలో చదవాలని చెప్పేసి మనకి పూర్వంలో ఉంది. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో లేచి చదవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది, మెమొరీ అనేది పెరుగుతుంది, రైట్ బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. చాలా వరకు మన పూర్వీకులు ఏ కులస్తులైనా సరే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నెయ్యి దీపాన్ని వెలిగించుకుంటూ ఉండేవారు. అలా చేయడం వలన దరిద్రం అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది. బ్రహ్మముహూర్తం సూర్యోదయానికి ముందు 40 నిమిషాల ముందు ఉండే కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ బ్రహ్మముహూర్తానికి అధిపతి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. కాబట్టి ఆ సమయంలో చేసినా కూడా అది అద్భుత ఫలితాల్ని ఇస్తుంది. ఇక ఈరోజు తారాబలం నిత్య నక్షత్రం ఉత్తర నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపద తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్ర తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదన తార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సాధక తార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా యజమాని కట్టిన ఇల్లు స్వర్గస్థులయ్యాక సింహద్వారాన్ని మార్చాలని అడుగుతున్నారు అండి. సో ఎవరైతే యజమాని ఉంటారో తనకు తగ్గట్టుగానే ఆయాన్ని అలాగే సింహద్వారాన్ని కడుతూ ఉంటారు. ఇక వారు స్వర్గస్థులయ్యాక కొడుకు కోసం సింహద్వారాన్ని మార్చాలని ఏమీ లేదు. చాలామంది అంటారు, "మా తండ్రి గారు చనిపోయాక మాకంతా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, మాకు కలిసి రావట్లేదని." అది ఎవరైతే కొడుకు ఉన్నారో వారి సమయం బాగా లేక అలా ఉంటుంది. అలాగే ఆ ఇంటి ఆయుష్ క్షీణించడం వలన కూడా ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. సో అది చూసుకొని మీరు పరిష్కారం చేసుకోండి. లేదంటే శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోండి. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు అందరూ కూడా లక్ష్మీ అనుగ్రహం కోసం క్షీరలక్ష్మి పూజను ఆచరించండి. రేపు శుక్రవారం, హస్త నక్షత్రాధిపతి చంద్రుడు లక్ష్మీదేవి సహోదరుడు. సో శుక్రవారం లక్ష్మీదేవి కాబట్టి ఒక రాగి చెంబు తీసుకొని అందులో పాలు పోసి ఆ పాలల్లో ఒక చిన్న శంకు వేసి దానిపైన కొబ్బరికాయ పెట్టి పూజించండి. బాగా లక్ష్మీ స్తోత్రాలతో పూజించి అర్చించి తదుపరి రోజు దాన్ని విసర్జించాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. ఈరోజు యోగక్షేమం. ఈరోజు సంకష్టహర చతుర్థి అండి. మన జీవితంలోని సంకటాలు దూరం అయ్యేందుకు ఈరోజు మహాగణపతిని గరికతో అర్చించి సంకష్టహర స్తోత్రాన్ని పారాయణ చేసి తదుపరి గణపతికి మోదకాలను నైవేద్యంగా సమర్పించాలి అండి. ఇక చిన్నపిల్లలు ఎవరైతే చదువుకునేవారు ఉన్నారో వారు విద్యాభ్యాసాలలో ఆటంకాలు తొలగిపోయి జ్ఞానం వృద్ధి చెందడం కోసం పిల్లల చేత ఈరోజు సాయంత్రం గణపతి ముందు నెయ్యి దీపాన్ని వెలిగింపజేసినట్లయితే వారి విద్యాభ్యాసం చక్కగా కొనసాగుతుంది.